అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ అమరావతిని చూపించాను. ఇంకా కూడా చాలా ఉన్నాయి నేను పోస్ట్ చేయాల్సింది. అయితే ఈ సూర్యలంక, బాపట్ల సూర్యలంక బీచ్ గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వేదిక మీద గొప్పగా చెప్తున్నాడు. ఆయన గోవాకి మించి, అంటే గోవాకి పోవాల్సిన అవసరం లేదు, బాపట్ల సూర్యలంక బీచ్కి వెళ్తే చాలు, గోవాలో ఎలాగ ఉంటుందో అలాగే బాపట్ల సూర్యలంక బీచ్ కూడా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. అంతకు ముందు నుంచి, అంటే దాదాపుగా సంవత్సరం నుంచి కొంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. సూర్యలంక బీచ్ చాలా అద్భుతంగా ఉంటుందని. నేను ఎప్పుడు కూడా ఈ బీచ్ టూర్లు ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాను. నేను ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ ట్రావెలర్ని. ఆ పొలిటికల్ కోణంలోనే ఏది చూపించినా మీకు చూపించుంటాను ఇంతవరకు. కానీ మన రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రం గురించి ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత సగటు ఆంధ్ర పౌరుడిగా నాకు కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్గా నేను కూడా మీకు సూర్యలంక బీచ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కూడా చూడండి. గోవా బీచ్కి సూర్యలంక బీచ్కి ఉండేటటువంటి డిఫరెన్స్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. ఎవరైనా గోవా బీచ్కి వెళ్ళి ఉంటే. అంత ఉండకపోవచ్చు నాకు తెలిసి. గోవాలో అంటే చాలా చాలా చీకటి కార్యకలాపాలు అన్నీ జరుగుతుంటాయి. అలాంటివి ఇక్కడ జరగవు. మన ఆంధ్రాలో అలాంటి వాటికి అవకాశం లేదు కాబట్టి. కాకపోతే ఆ ఫీల్ ఇక్కడ రావచ్చు. చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు బాపట్ల బైపాస్ నుంచి రైట్ తీసుకొని సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు అనే దానికి చక్కని ఉదాహరణ ఇది. దయచేసి ఏంటంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూర్యలంక బీచ్కి వెళ్తా ఉన్నాము. బీచ్కి వెళ్ళే దగ్గర మన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిసార్ట్స్ ఒకటి కనిపించింది. దాని లోపలికి వెళ్దాము. చాలా బాగుంది. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా నైట్ ఉండొచ్చు, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ గారితో కూడా మాట్లాడి అన్ని వివరాలు మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెందినటువంటి రిసార్టు, కాటేజ్, రెస్టారెంటు ఇక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్దాము. అక్కడ కొంతమంది అధికారులతో కూడా మాట్లాడదాము. రెస్పాన్స్ అదిరిపోతుంది. లోపల లొకేషన్ అయితే మీరు ఇట్లా కెమెరాలో చూడటం కాదు, డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది మీకు. చాలా అద్భుతంగా ఉంది. మెయింటెనెన్స్ మాత్రం అధికారులకి మనం తప్పకుండా వాళ్ళకి అభినందనలు తెలపాలి. ఈ రిసార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఫారెస్ట్ క్యాంప్ చేస్తాం కదా, సేమ్ ఆ ఫీల్ రావాలి. ఇక్కడ ఒక కాటేజ్ బుక్ చేసుకొని దీంట్లో ఉంటే మనం ఫారెస్ట్లో ఒక నైట్ స్టే చేస్తే ఏ విధమైనటువంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ రావడానికి అన్ని రకాలుగా మీరు ఎప్పుడు చూడని మొక్కలను కూడా ఇక్కడ వేస్తున్నారు. లోపలికి వెళ్దాము. ఒక్కొక్క కాటేజ్, అది రిసార్ట్ మీకు చూపిస్తాను. ఇటో కారు అటో కారు 12 ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్రీనరీ. ఇది కెమెరాలో చూస్తే కాదు, రియల్గా ఇక్కడికి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక 6 ఉన్నాయి, అవతల సైడ్ ఒక 6 ఉన్నాయి. చాలా బాగుంది. అసలుకి చూస్తుంటే హ్యాపీగా ఉండొచ్చు. మన రాష్ట్ర పేర్లు అంటే నదులు, గోదావరి వచ్చేసి, కృష్ణ, చాలా బాగున్నాయండి రిసార్ట్స్ మొత్తం. ప్రకృతి ప్రేమికుల కోసం వీళ్ళు రేర్ ట్రీస్ ఉంటాయి కదా, అంటే మనం ఎప్పుడు చూడనటువంటి మొక్కలను కూడా అడవుల్లోంచి తీసుకొచ్చి వాటిని ఇక్కడ నాటుతున్నారు. వాటికి సంబంధించి కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. మొత్తం ఒకసారి చూద్దాము. ఇది వచ్చి పెన్నా.
నాగావళి. సారు ఒకదాన్ని చూడండి, లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది అన్నాడు. చూద్దాం ఒకసారి. తుంగభద్రలోకి వెళ్దాం మనం ఒకసారి. చాలా బాగుందండి. ఏసీ ఉంది, బెడ్ ఉంది, టీవీ ఉంది, కొన్ని వాష్రూమ్స్ సార్. ఓకే ఓకే ఓకే. చాలా పెద్ద రూము సార్. ఎంత తీసుకుంటున్నారు సార్? 3600 వీకెండ్ సార్. ఓకే. 3300 వీక్డేస్. 24 hours. 24 hours. మా ఆఫ్టర్నూన్ 12 to 2. ఓకే సార్. ఫుడ్ అంతా ఇక్కడికే సప్లై ఉంది? రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్లో తినొచ్చు. రూమ్ కావాలని తీసుకొచ్చేస్తాం సార్. ఓకే సార్. ఓకే సార్ నమస్తే అండి, నా పేరు గాంధీ. ఇక్కడ బే స్టార్ గ్రీన్ రిసార్ట్ యొక్క ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. మేము గత 2-3 ఏళ్ళ నుంచి, అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సూర్యలంక అనే పరిసర ప్రాంతాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటుతో సంబంధించి మేము డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉంటామండి. దీనికి ఒక మంచి టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలని చెప్పేసి మా ఉన్నతాధికారులు VC&MD వైస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, మా రీజనల్ మేనేజర్ గారు మరియు మా డివిజనల్ మేనేజర్ గారు వాళ్ళ యొక్క డెవలప్ చేయాలనే యొక్క ఉద్దేశంతో దీన్ని మేము గత 3 సంవత్సరాలుగా ఇంతకుముందు ఉన్నట్టుగా కాకుండా చాలా అభివృద్ధి చేయడం జరిగిందండి. ఇదే విషయమై మాకు పోయిన సంవత్సరం బెస్ట్ టూరిజం లోకల్ అవార్డు అని చెప్పేసి మాకు మన గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ యొక్క గ్రీనరీ ఈ రకంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశం ముఖ్యంగా మా అటవీ శాఖ మంత్రి గారు అయినటువంటి మరియు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోద్బలంతో ఒక టూరిజం స్పాట్కి వస్తే నియర్ బై ఉండే మన ఫారెస్ట్ ఏరియాలో ఆహ్లాదకరంగా గడిపెళ్ళాలి అనే ఒక్క ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రీనరీ అంతా మేము డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు, రిసార్ట్ అనేది కంప్లీట్గా ఒక బిల్డింగ్ టైపో ఒక అపార్ట్మెంట్ టైప్లో ఉంటుంది. మీరు ఇక్కడ మా దగ్గర ఉన్న రిసార్ట్ చూడండి, ఒక ప్రకృతిలో మీరు గడిపి వెళ్ళిన అనుభూతి కలగాలి అనే ఉద్దేశంతో ఈ రిసార్ట్ని మేము డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికి మా ముఖ్య కారణం ఏంటంటే మన గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు మరియు మా వైస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, మా పై అధికారుల యొక్క కృషి. దీని విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇదే కాకుండా ఇంకా రాబోయే కాలంలో దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ఈకో టూరిజం డైరెక్టర్ గారు అయినటువంటి మా హెడ్ ఆఫీస్లో ఉండే మేడం గారు దీని విషయంలో ఇంకా డెవలప్ చేయాలి, రోజు రోజుకి నెక్స్ట్ ఇయర్ ఇంకా మనం దీన్ని ఏం చేయాలి, ఇంకే రకంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని రకాల ప్రాజెక్టులు కూడా మేము డెవలప్ చేయడం జరుగుతుంది. లైక్ పార్టీ లాన్స్ ఇలాంటి కొన్ని. సో అవి ఇంకా రాబోయే కాలంలో ఈ గ్రీనరీని ఇదే రకంగా ప్రకృతి ప్రేమికుల కోసం ఒక ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వాళ్ళు ఒక రిసార్ట్లో ఉన్న అనుభూతి కాకుండా ఒక మంచి నేచర్లో గడిపొచ్చామనే ఉద్దేశంతో, అది ఒక మంచి ఆహ్లాదకరమైన బీచ్ దగ్గరలో అనే ఉద్దేశంతో ఈ రకమైన డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. రాబోయే కాలంలో దీన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. సార్ రెస్టారెంట్లో మీరు ఫుడ్ ఐటమ్స్ ఏవేవి ప్రొవైడ్ చేస్తారు? ఖచ్చితంగా సార్, మా దగ్గర ఒక రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. వచ్చే కస్టమర్స్కి మరియు లోకల్గా వచ్చే కస్టమర్స్ని కూడా లోపల వాళ్ళకి మేము కావాల్సిన ఫుడ్ అనేది తయారు చేసి పెడతా ఉంటాం. మెయిన్లీ మా రెస్టారెంట్లో లోకల్ ఫుడ్ మెయిన్లీ మేము ప్రిఫర్ చేసేది బయట రెస్టారెంట్లో దొరికే ఇలాంటి కాకుండా ఇక్కడ లోకల్ డిషెస్, అంటే ఇప్పుడు మన ఇది కోస్టల్ ఏరియా కాబట్టి ఒక మంచి నాన్ వెజ్ ఏదైనా ఒక ఫిష్ ఐటమ్ కానీ ఒక సీ ఫుడ్ కానీ లోకల్ అయితే నేను పెట్టుకున్న రెస్టారెంట్లో స్టాఫ్ని కూడా నియర్ బై విలేజర్స్, సైడ్ బై విలేజెస్లో ఉండే లేడీస్ని మాత్రం పెట్టుకొని వాళ్ళతోటి లోకల్గా ప్రిపేర్ చేసే ఫుడ్ని వేడివేడిగా తయారు చేసి వచ్చే కస్టమర్స్కి మేము అందించడం అనేది జరుగుతుంది. సో వచ్చే కస్టమర్స్ కూడా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇది మేము ఒక రెస్టారెంట్లో తిన్నట్టుగా లేదండి, మా ఇంట్లో మేము తయారు చేసుకొని తిన్నట్టుగా ఉందని చెప్పేసి మంచి హ్యాపీ ఆనందం వ్యక్తం చేస్తూ వెళ్ళటం అనేది జరుగుతుంది. సార్ సెక్యూరిటీ పరంగా ఎలా మీరు, అంటే ఇప్పుడు రిసార్ట్స్ అంటేనే మన ఇతర రాష్ట్రాల్లో, మన స్టేట్ వదిలేయండి, ఒక బ్యాడ్ ఉంది. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మన టూరిజం కానీ చాలా కేర్ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. మీరు ఇక్కడ అంటే టౌన్కి కొంచెం దూరంగా ఉంది, మీరు ఇక్కడ ఒక 2 ఆడపిల్లలు వచ్చి, అంటే వాళ్ళు చిన్న ఆడపిల్లలు మాత్రం వచ్చి పార్టీ చేసుకోవాలనుకుంటారు. అలాంటి సందర్భంలో
మీ సెక్యూరిటీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మాకు 24/7 సీసీ క్యామ్స్ అనేది ప్రతి రూమ్ దగ్గర మేము అనేది చుట్టూ అవైలబుల్గా పెట్టుకోవటం అనేది జరుగుతూ ఉందండి. ఆ సీసీ క్యామ్స్ అనేది మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాము, మరియు మా స్టాఫ్ కూడా చూసుకుంటూ ఉంటారు. అది కాకుండా మాకు నైట్ ఒక వాచ్మ్యాను, డే ఒక వాచ్మ్యాను, అది కాకుండా మా స్టాఫ్ అనేది 24/7 ఇక్కడ అవైలబుల్గానే ఉంటారు. సో ఇది మనం ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ ఎక్కడా ఉండదండి. మా నైట్ అంబియన్స్ చూడండి మీరు, ఖచ్చితంగా ఒక బులాడ్ లైటింగ్ తోటి ఒక ఇంట్లో, మన ఇంట్లో ఏ రకంగా మనం సెక్యూర్గా ఉంటామో అదే రకమైన సెక్యూర్గా ఇక్కడ ఉండే ఆ వాతావరణం అనేది కల్పిస్తూ ఉంటామండి వచ్చే కస్టమర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము చూస్తున్నాము, చాలా బాగా ఉంది. మొత్తం కూడా మీ కృషికి అభినందనలు సార్. మేము థ్యాంక్ యూ. ఇది నా ఒక్క కృషే కాదండి, మా అధికారుల యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సహకారంతో దీన్ని రకంగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వచ్చి వంశధార, నదులు పేర్లన్నీ పెట్టేస్తున్నారు. అది చాలా గొప్పదనం. అంటే మన రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితుల్ని సూచించే విధంగా. ఇది రెస్టారెంటు, ఎకో రెస్టారెంట్. అసలు వీళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారంటే, నాకు నిజంగా ఏదో ఒక మారుమూలాట పడేసా అన్నట్టు కాకుండా, వాళ్ళు రేపు అమరావతి డెవలప్ అవుతుంది, ముందస్తు ప్రణాళికగా దీన్ని సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు ఒక్క మాటలో. అంటే టూరిజం స్పాట్గా ఇది డెవలప్ కావాలి. ఈ రెస్టారెంటు బాగుంది, అసలు చాలా నీట్గా ఉంది. ఓ బాబోయ్, చూడండి ఎంత బాగున్నాయి టేబుల్స్. కానీ ఇక్కడ ఏదైనా ఫ్లవర్స్ అవి ట్రీస్ పెడతారేమో. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్తాను. ఇక్కడ మీరు న్యాచురల్ ఎఫెక్ట్స్ని ఎంజాయ్ చేస్తారని, అంటే పక్షులు అరుస్తున్నాయి కదా, వాటిని వింటారని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అక్కడక్కడ మాత్రమే చెప్తున్నాను. వీటికి మాత్రం చెట్ల పేరు పెట్టారు. ఇది చింత, ఉన్న ఫీల్ రావాలి. ఆ ఫీల్ కోసం మేము ఎక్కడెక్కడి నుంచో చెట్లు తీసుకొచ్చి గ్రీనరీ అంతా డెవలప్ చేస్తున్నాము. ఆ సార్ చెప్పిన మాటల్లో కూడా విన్నారు కదా. అయితే ఆ డెడికేషన్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ పై అధికారుల పేర్లు ఇవన్నీ నాకు తెలీదు, కానీ ఆ డెడికేషన్ మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా కనిపిస్తుంది. అంటే ఆయన ఆలోచనలు, నేను చెప్పా కదా, చెట్ల పేర్లు అనమాట. ఇది బాదం, చూద్దాం. ఇది వచ్చి ఉసిరి చెట్లో ఉన్నాము అనుకోవాలి మనం. అంటే ఇంటీరియర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, చూద్దాం ఒకసారి. ఇది వచ్చి వేప, చూసారా, మధ్యలో మాత్రం చాలా బాగుంది. వెనక కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ చూపించుకుంటే కదా మనం ఆంధ్ర డెవలప్ అయ్యేది. ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఏదేదో ఉంది, ఆడుంది ఈడుంది అనుకుంటే ఎట్లా? మన రాష్ట్రంలో ఏముంది అనేది మనం చెప్పుకోవాలి కదా గొప్పగా. నేరేడు, కొన్ని నదుల పేరుతో పెట్టినారు, కొన్ని చెట్ల పేరుతో పెట్టినారు. ఇది రావి. నేను సూచించే బెస్ట్ టైం ఏంటంటే, వర్షాకాలం కనుక వచ్చారంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవైపు పక్షుల అరుపులు, ఈ నేచరు, ఆ మొక్కల మధ్య, ఆ చెట్ల మధ్య తిరుగుతూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, గలీజ్ పనులు అయితే ఇక్కడికి ప్రిఫర్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ఈ స్థలం యొక్క పవిత్రతని, ప్రభుత్వ ఉద్దేశాన్ని మాత్రం దయచేసి నాశనం చేయొద్దు. ఇక్కడ ఒక ఉయ్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లకి, తర్వాత వచ్చి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇస్తున్నారంట. ఏదో కొద్ది మొత్తంలో ఛార్జ్ కలెక్ట్ చేస్తున్నామండి. మొత్తం మీద అయితే
ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకనంటే ఇది గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతికి 75 కిలోమీటర్లలోనే ఉంటుంది. గొప్ప విషయం ఏంటంటే పాలకులు ఎంత అంటే మాటలో చెప్పలేను అంత పారదర్శకంగా ఉంటారో ఆ ప్రభుత్వ అధికారులు కూడా అంత పారదర్శకంగా ఉంటారు. నేను ఈ రిసార్ట్ చూసి గవర్నమెంట్ది కదా ఏముంటుందిలే తొక్కలేంది బయట నుంచి 2 ఫోటోలు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆ సార్కి ఫోన్ చేయడంతో వితిన్ మినిట్లో మన దగ్గరికి వచ్చి ఎంత రెస్పాన్స్ తీసుకున్నాడంటే నిజంగా కూడా మన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. అదే నేను చెప్పేది, ఒక మంచి నాయకుడు, ఒక మంచి పాలకుడు ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మీరు కూడా బేషరతుగా రావచ్చు, నైట్ స్టే చేయొచ్చు, సెక్యూరిటీ పర్పస్ అద్భుతంగా ఉంది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్కానర్ కూడా ఇచ్చున్నారు లొకేషన్ కోసం. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఫెసిలిటీస్ మటుకు చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ఎంజాయ్ చేసి తీరాల్సినటువంటి ప్రదేశం. ఇప్పుడు మనం సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము. రైట్ సైడ్ వచ్చేసి సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వస్తుంది. దయచేసి నేను దాన్ని చూపించాను, ఎందుకనంటే దేశ భద్రత చాలా ముఖ్యం. ఈ బీచ్కి ముందు ఒక శివాలయం నిర్మించున్నారు. నేను ఎందుకు దీన్ని చూపిస్తున్నానంటే నాకు కాంబోడియాలో అత్యంత పురాతనమైనటువంటి హిందూ దేవాలయాల యొక్క నమూనా కనిపించింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రాయిని ఉపయోగించి ఆలయాలు నిర్మించడం అయితే నేను ఎక్కడా చూడలేదు. అందుకే మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను. చిన్న ఆలయమైనా కానీ దీని మీద చాలా దృష్టి పెట్టి నిర్మించారు. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించండి. ఇప్పుడు మనం నేరుగా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే కట్టడాలు, ఎక్కడ పెట్టినా కట్టడాలే. గత ప్రభుత్వంలో మనం ఏ విధంగా అయితే కోల్చడాలు చూసామో ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టినా కట్టడాలే. ఇది కొత్తగా నిర్మిస్తున్నారు ఈ సూర్యలంక బీచ్లోకి ఎంట్రన్స్. ఈ రైట్ సైడ్ అయితే హరిత రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్దాము. నేను ఇక్కడ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక సంవత్సరం లోపల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇది మాత్రం గోవాకి వెళ్ళాల్సిన అవసరం లేనంతగా దీన్నైతే నిర్మిస్తున్నారు. ఈ స్టాల్సు, తర్వాత వచ్చి ఈ గ్రీనరీ ఏర్పాటు చేయటం, ఈ లొకేషన్స్, మళ్ళీ బీచ్కి వెళ్ళిన వాళ్ళు వచ్చి ఇక్కడే స్నానం చేసి ఈ రిసార్ట్స్లోనే రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు, ఇంకా కొన్ని ఉంటాయి కదా ఈ ఫోటోషూట్ చేసుకునేవాళ్ళు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇంకా కావాలంటే ఏదైనా సినిమా షూటింగ్స్, ఇవన్నీ చేసుకునేదానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అద్భుతంగా నిర్మిస్తున్నారు. దీని డిజైన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు టూరిస్టుల కోసం ఏర్పాటు చేస్తుండగా తెలుస్తుంది. పైగా ఇప్పుడే జనాల తాకిడి ఎక్కువైపోతుంది. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, చాలా కార్లు వస్తూ ఉన్నారు. కార్లలో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పటి నుంచే కాదు, జనాలు రావడం అయితే గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువైంది అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ సముద్ర జలాలు కలుషితం కాకుండా ఉంటాయంట. అంటే పోర్టులకి కొంచెం దూరంగా ఉంటుంది. అంటే ఇట్లా కృష్ణపట్నం పోర్టుకి కానీ రానున్న రోజుల్లో మచిలీపట్నం పోర్టుకి, అంటే పోర్టులు ఉన్న దగ్గర కొంచెం వాటర్ అయితే కలుషితం అవుతుంది. సో దీనికి ఆ ఎఫెక్ట్ ఉండదు, చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ వాటరు. కాబట్టే ఈ బీచ్కి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఆగ మేఘాల మీద నిర్మాణాలు అయితే చేపడుతున్నారు.
ఇది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. ఎందుకంటే టూరిజం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ మార్గం. అది మనమంతా గుర్తుంచుకోవాలి. ఇది బీచ్ లోపల పరిస్థితి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ గుర్రాలు, ఒంటెలు, ఆ తర్వాత ఈ చిన్న చిన్న కార్లు టైప్లో ఉండేవి, తర్వాత వచ్చి స్పీడ్ బోట్లు, ఇవన్నీ ఉన్నాయి. అందరూ రైడ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు అసలుకి హాలిడే కూడా కాదు, కానీ దాదాపుగా ఇప్పుడు నా కంటి ముందు కనిపించేదాన్ని ఉరామరిగ్గా లెక్క కడితే ఒక 500 మంది పైనే ఉంటారు. ఇక్కడ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది, అంటే పోలీసుల యొక్క రక్షణ కూడా ఉంది. ఇవన్నీ కూడా స్పీడ్ బోట్లు, ఇదేదో ఒక కారు, వీటిని వేసుకొని పిల్లలు మాత్రం భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వచ్చి రైడ్ చేయండి, చాలా బాగుంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదేమంతా తీసేయాల్సినటువంటి బీచ్ ఏం కాదు. నేను సముద్రం పక్కనే మా ఊరు కాబట్టి సముద్రం గురించి నాకేం పెద్ద స్పెషల్ అపీరియన్స్ ఏం అనిపించట్లేదు. మీకు అనిపించవచ్చు చూసేవాళ్ళలో చాలామందికి. కాకపోతే ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. చాలా బాగుంది. ఏర్పాట్లు అయితే మాత్రం చాలా బాగుంది. చిన్న అమౌంట్స్ వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఏం డిమాండ్ చేయట్లేదు. ఫిక్స్డ్ రేట్స్, ఎక్కడ చీటింగ్ చేసే అవకాశం లేదు. అనుక్షణం పోలీసుల పహారాలో ఉంది. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం. పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఆ ఎదురుగా జెండాలు నాటున్నారు కదా, అక్కడ వరకే వెళ్ళొచ్చు, అంతకంటే ముందుకు వెళ్ళకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ సూర్యాస్తమయం, సూర్యోదయం రెండూ చూడొచ్చు. అది ఈ బీచ్ యొక్క ప్రత్యేకత. ఒంటె సహజంగా ఎక్కడన్నా ఒంటెలు చూస్తే బక్క చిక్కిపోయి ఉంటాయి. ఇక్కడ ఒంటెలు మాత్రం చాలా బాగున్నాయి. గుర్రాలు కానీ ఒంటెలు కానీ బాగా ఆరోగ్యకరంగా పుష్టిగా ఉన్నాయన్నమాట. చూడండి, గుర్రం కూడా చాలా బాగున్నాయి. మామూలుగా ఏదైనా మనం బీచ్లో చూస్తుంటే అవి పాపం తిండి లేక బక్క చిక్కిపోయి పెద్ద హుషారుగా కూడా కనిపించవు. కానీ ఇక్కడ ఇది మాత్రం స్పెషల్. చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి, చాలా హుషారుగా ఉన్నాయి. అంటే అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ. ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. అంటే మూగ జీవాలు, వాటిని హింసించి డబ్బులు సంపాదించుకోవాలని చూడటం కూడా తప్పు. ఇట్లా పోలీస్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 5 దాకా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా అనుక్షణం ఒక్కంట కనిపెట్టే ఉన్నారు. అంటే ప్రమాదాలు జరగకూడదు. కొంతమంది ఉంటారు కదా, ఎంజాయ్ చేయాల్సిన దాన్ని కూడా ఓవర్గా ఎంజాయ్ చేసేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు కదా. కాబట్టి ఏంటంటే పోలీసులు బాధ్యత తీసుకోవటం కూడా మనం అధికారులని అభినందించి తీరాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్గా అవతరిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే దీని మీద ప్రజల్లో మంచి అభిప్రాయం కలుగుతుంది. ఆ ఎదురుగా ఉండే అన్నీ కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది, తర్వాత కొన్ని ప్రైవేట్ కంపెనీలు నిర్మిస్తున్నాయి. అంటే రిసార్ట్స్, కాటేజెస్, రెస్టారెంట్స్ అవన్నీ రాబోతున్నాయి ఈ ప్రదేశానికి. చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మనకంటే వయసు అయిపోయింది, నేనేం ఎంజాయ్ చేస్తాను, కానీ దాన్ని ఎక్కడంతో నాకు వణుకు వచ్చేస్తుంది. కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇంత మాత్రం జనాలు ఇక్కడికి వస్తున్నారు అని మాత్రం నేనైతే అనుకోలేదండి. ఏదో 10 మంది 15 మంది కనిపిస్తారు అనుకున్నాను, కానీ వందల సంఖ్యలో వచ్చున్నారు ఇక్కడికి. పైగా నిర్మాణాలు మీకు చూపించాను కదా, అద్భుతంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దాదాపుగా 1 సంవత్సరం లోపల ఈ బీచ్ అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత గోవాకి పోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి కొంత నికృష్టమైన పనులు జరుగుతుంటాయి కదా, వాటినన్నింటినీ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మరిన్ని వీడియోస్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ అడుక్కుంటున్నాను అనుకోకండి దయచేసి. నా కష్టాన్ని గుర్తించి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు
సపోర్ట్ చేస్తారని, మీ యొక్క మద్దతు, ఆ సబ్స్క్రిప్షన్స్, లైక్సే నాకేంటంటే మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. దాన్ని మీరు మంచి హృదయంతో అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ బీసీ రెడ్డి.